హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్లేమ్స్. సో మీరు 100% చెప్తాను నేను, మీరు స్కూల్లో పక్కా ఫ్లేమ్స్ ట్రై చేసి ఉంటారు. సో ఆ ఫ్లేమ్స్ అనేది పైథాన్ కోడ్తో రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాము. సో ఒకవేళ పేర్లు అనేది పెద్దగా ఉంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. సో మ్యాచింగ్ క్యారెక్టర్స్ అనేది కట్ చేసి లాస్ట్కు మిగిలిన క్యారెక్టర్ అనేది కౌంట్ చేసుకొని దాని తర్వాత అక్కడ మనకి ఫ్రెండ్సా లేకపోతే లవర్స్ అని చెప్పేసి, అట్రాక్షన్ అని చెప్పేసి, మ్యారేజ్ అని చెప్పేసి, ఎనిమీస్ అని చెప్పేసి తీసుకుంటారు కదా. సో దానికి సంబంధించింది ఈరోజైతే నేను పైథాన్ కోడ్ అయితే మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినట్టయితే నేనైతే ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అంటే క్యారెక్టర్స్ అనేది సేమ్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం కదా. సో దానికి సంబంధించింది రిమూవ్ క్యారెక్టర్ అని ఇక్కడ మ్యాచ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫంక్షన్ తీసుకొని రిమూవ్ చేసిన తర్వాత యూజర్ నుంచి 2 నేమ్స్ కావాలి కదా. సో 2 నేమ్స్ తీసుకోవడానికి కోసము ప్లేయర్ నేమ్ 1, ప్లేయర్ నేమ్ 2 అని ఉంది కదా. సో ఆ 2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడంతా కూడా మనకి ఇప్పుడు అక్కడ సేమ్ నేమ్స్ అంటే కట్ చేయడం కోసం, అలాగే కౌంట్ చేసుకోవడం కోసం ఫంక్షనాలిటీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ లిస్ట్లో తీసుకున్నాను చూడండి, ఫ్రెండ్స్, లవ్, ఎఫెక్షన్, మ్యారేజ్, ఎనిమీ, సిబ్లింగ్స్ అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. ఓకే, సో ఇట్లా తీసుకున్న తర్వాత టోటల్గా లాస్ట్గా మనకి రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది నేను మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు సోర్స్ కోడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అటు నుంచి వెళ్ళేసి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను చూడండి. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఓకే, మనకి ఇక్కడ ప్లేయర్ 1 నేమ్ అడుగుతుంది కదా. ప్లేయర్ 1 నేమ్ అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కిరణ్ అని ఇస్తాను. ఓకే, కిరణ్ అని ఇచ్చేసి ఇక్కడ ప్లేయర్ నేమ్ 2 అంటే నేను ఏం చేస్తానంటే లైఫ్ అంటాను. ఓకే, సో లైఫ్ అంటే నాకు ఏమొచ్చిందంటే లైఫ్ అనేది ఎనిమి అని వచ్చేసింది. ఓకే, సో అట్లా మనకి ఒకవేళ లేడీస్ నేమ్ ఇచ్చి చూడాలంటే ఎట్లా ఇస్తానో చూడండి. సో లేడీస్ నేమ్ ఇచ్చినప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ రాణి, ఓకే, రాణి, దాని తర్వాత ఇక్కడ రఘు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి రిలేషన్షిప్ స్టేటస్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చూద్దామంటే వేరే నేమ్స్ ఇచ్చి చూద్దాం. సపోజ్ ఇప్పుడు రాణి అయిపోయింది కదా. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడేది ఏం పేరు, గంగా కదా. సో గంగా అండ్ రాము. సో చూస్తే వీళ్ళకి ఎనిమి అని వస్తుంది. ఓకే, ఇట్లా ఈ విధంగా మనము ఫ్లేమ్స్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తాము. సో మీకు ఒకవేళ ఈ సోర్స్ కోడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గిటబ్ లింక్, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.